నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. ఇది యెహోషువ కొరకు దేవుడు పలికిన మాటలు. ఇది దేవాతి దేవుడే మాట్లాడుచున్న మాటలు. హల్లెలూయా. యెహోషువను ఎన్నుకొని ఏర్పరచుకొని మోషే ద్వారా చేతులుంచి మరి ఆశీర్వదించి అభిషేకించి ఈయన నా ఆత్మ కలిగిన వాడు, ఈయనను నీవు నాయకుడుగా చేసి నీవు గొప్ప చేసి నీవు అందరికి పరిచయం చేసి ఈయనే నీ తరువాత నిలబడబోవు నాయకుడని ప్రజలందరికీ పరిచయం చేసి వారిని నడిపించుటకు ఇమ్ము మోషే అని దేవుడు మోషేతో సెలవిచ్చినట్లుగా మోషే చెప్పినదంతా చేశాడు. హల్లెలూయా. తర్వాత ఇప్పుడు ఇజ్రాయేలీయులు అని ఎన్నుకొని ఏర్పరచుకొని దేవుడు ఎంతో ప్రేమించిన జనాంగమునకు నాయకుడు యెహోషువ. యెహోషువ ఎప్పుడైతే ఆయన నాయకుడుగా ప్రారంభించాడో దేవుడు ఎన్నో ఉన్నతమైన విషయాలు ఎన్నో మోషేని నింపినట్లుగా యెహోషువను కూడా నింపే లాంటి గొప్ప వాగ్దానాలు యెహోషువకు పరిచయం చేసి యెహోషువతో దేవుడు మాట్లాడడం జరిగింది. అయితే ఈ కాంటెక్స్ట్ కి వచ్చేసరికి ఇది చాలా చాలా కీలకమైంది. ఇక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని పైన చెప్పిన దేవుడు మరలా 1-2 వచనాలు అయిపోయిన వెంటనే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తగా బహు జాగ్రత్తగా ఉండు అని దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. నీవు నిబ్బరము కలిగి బహు జాగ్రత్తగా ఉండు అన్నది అదేదో ధైర్యపరచడానికో లేదు అంటే భయపడుతున్నాడు బిడ్డ కొంచెము వెనకాల ఎంకరేజ్ చేద్దాం అనడానికో కొంచెము జడుచుకున్నాడు తను కొంచెం ఆదరిద్దాం అనడానికో కాదు. దిస్ ఈజ్ అ ప్యాప్ మేకర్ ఫర్ జాషువా. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని దేవుడు యెహోషువతో మాట్లాడినది తన యొక్క డెస్టినీని డిక్టేట్ చేసే ఒక గొప్ప వాక్కు. అంటే తన యొక్క గమ్యాన్ని నిర్దేశించుటకు దేవుడు ఏర్పాటు చేసిన ఒక శక్తి కలిగిన వాక్యే ఈ యొక్క 7వ వచనం. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటే నీవు నేను చెప్పినవన్నీ చేస్తావు యెహోషువ. నీవు నిబ్బరముగా ధైర్యముగా ఉంటేనే ఇవన్నీ నీవు చేస్తావు. నీవు నిబ్బరముగా ధైర్యముగా ఉండగలిగితే నేను చెప్పినవన్నీ నీవు చేయగా చివరిగా నీకు ఒక గొప్ప జీవితం కలుగుతుంది. చివరిగా నీవు ఒక గొప్ప బహుమానాన్ని పొందుకుంటావు అని యెహోషువతో దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ లైక్ అ లెటర్. ఒక లెటర్ ఎలాగైతే ఒక వ్యక్తితో మాట్లాడి అదే రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఏం చేయాలో చెప్తుందో ఇక్కడ కూడా దేవుడు యెహోషువను గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. యెహోషువ నీవు ఇలా ఉండాలి, యెహోషువ నీవు ఇలాంటి యొక్క హృదయం కలిగి ఉండాలి, యెహోషువ నీ యొక్క యాటిట్యూడ్ ఇలా ఉండాలి, నీ యొక్క బిహేవియర్ ఇలా ఉండాలి, నీ వైఖరి ఇలా ఉండాలి, నీ ఆలోచన విధానం ఇలా ఉంటే నీవు నేను చెప్పినవన్నీ చేస్తావు. అలా గనక నీవు చేయగలిగితే చివరిగా ఏమవుతావు? యు వుడ్ బి ప్రాస్పరస్, యు వుడ్ బి సక్సెస్ఫుల్. సో నేను చెప్పినట్లు కనుక నీవు చేయగలిగితే ఏమవుతావు? నీవు వర్ధిల్లుతావు. తర్వాత ఏం చేస్తావు? సక్సెస్ పొందుకుంటావు. యు వుడ్ బికమ్ ప్రాస్పరస్ ఇన్ యోర్ వే. మొదటిసారి దేవుడు నీ మార్గంలో నువ్వు వర్ధిల్లుతావు అని చెప్తూ ఉన్నాడు. నా మార్గంలో నువ్వు వర్ధిల్లుతావు అని కదా దేవుడు చెప్పాలి. పైన కూడా ఏముంది? నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు. ఇంగ్లీష్ లో ఏముంటుంది? విదర్ సో ఎవర్ దో గోయెస్ట్ అని ఉంటుంది. అంటే ఏ మార్గములో నీవు నడిచినా నీ మార్గములో నీవు వర్ధిల్లులాగునా నేను చేస్తా. నీవు చక్కగా ప్రవర్తించినట్లుగా నేను చేస్తా. చక్కగా ప్రవర్తించడం అంటే గుడ్ సక్సెస్ అన్న దాని నుండి ట్రాన్స్లేట్ చేసిందే ఇది. నీవు చక్కగా ప్రవర్తించినట్లు చేస్తా, వర్ధిల్లేలాగా చేస్తా, చక్కగా నీవు ప్రవర్తిస్తావు అంటే నీవు ప్రాస్పరస్ అవుతావు. జాషువా లైఫ్ లో ఒక సింపుల్ వేలో క్రిస్ప్ వేలో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే
సరే ఏదైనా జాషువా ఇనిషియేటివ్ తీసుకుంటేనే జరుగుతుంది. ఇది సింపుల్ గా మన లైఫ్స్ కి, మన న్యూ టెస్టమెంట్ బిలీవర్ లైఫ్ కి ముడిపడి ఉంది. ఎక్కడైనా సరే దేవుడు వారి విశ్వాసము చొప్పుననే చేయు దేవుడుగా ఉన్నాడు. అయితే ఇది జాషువాలో యెహోషువ జీవితంలో మనం ఎక్కువగా చూడగలము. అర్థమవుతుందా? దేవుడు యెహోషువతో ఏమన్నాడు? నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటే అప్పుడు నేను నీకు అనుగ్రహించిన ఈ దేశమంతటిని నీవు స్వాధీనపరుచుకుంటావు. హల్లెలూయా. ఇక్కడ కూడా మరొక్కసారి దేవుడు ఈ వాక్యాన్ని వ్రాసాడు. అయితే ఒక వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ఈ రెండు వాక్యాలు ఏవైతే దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడో ఇవి ఆల్రెడీ మోషే యెహోషువతో మాట్లాడేశాడు. ఇక్కడ ఇంకో వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ఏదైతే మోషే తన శిష్యుడైన తను చేతులుంచి ఆశీర్వదించి అభిషేకించిన తన సక్సెసర్ అయిన యెహోషువతో మాట్లాడాడో, ఏ వాక్కునైతే వాగ్దానాన్ని అయితే మోషే యెహోషువతో మాట్లాడాడో వాటినే దేవుడు ఇక్కడ మరలా యెహోషువకు జ్ఞాపకం చేస్తున్నాడు. వాటినే దేవుడు ఇప్పుడు తన పరిభాషలో యెహోషువకు విప్పుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూద్దామా యెహోషువతో మోషే ఏమన్నాడో? ద్వితీయోపదేశకాండం 31:7 చూద్దాం. మరియు మోషే యెహోషువను పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. హల్లెలూయా. అండ్ దీనికి కంటిన్యూస్ పార్ట్ ఎక్కడుంది? ఇది యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనంలో ఇజ్రాయేలీల కొరకు దేవుడు ఏ స్వాస్థ్యాన్ని ఎత్తిపెట్టాడు, ఇజ్రాయేలీలు ఏం చేయాలో, ఎటువైపుగా వెళ్ళాలో, ఇజ్రాయేలీలకు నాయకుడుగా యెహోషువ ఎలాగ నడిపించాలో చెప్పిన దేవాతి దేవుడు తరువాత వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ని యెహోషువ జీవితంలో అనుగ్రహించాడు. యెహోషువతో మోషే ఆల్రెడీ మాట్లాడిన దానికి మరలా రిపీట్ గా దేవుడే ఈ 7-8 వచనాలను అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇప్పుడు మోషే మాట్లాడినట్లుగా దేవుడే యెహోషువతో మాట్లాడుతూ యెహోషువతో దేవుడేమంటూ ఉన్నాడు? నీవు నిబ్బరము కలిగి బహుధైర్యముగా ఉండాలి, జాగ్రత్త పడాలి. ఎందుకు జాగ్రత్త పడాలి? నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా బహుధైర్యముగా ఉండకపోతే నేను చెప్పింది జరగదు. నీవు నిబ్బరము కలిగి బహుధైర్యముగా జాగ్రత్తగా దేనిని గూర్చి ఉండాలి అంటే నా ధర్మశాస్త్రమును గూర్చి. నువ్వు నిబ్బరము కలిగి బహుధైర్యముగా ఉండు అని యెహోషువతో దేవుడు అన్నది ధర్మశాస్త్రము గురించే. ధర్మశాస్త్రమే కీలకమైంది. హల్లెలూయా. యెహోషువ నీవు నిబ్బరము కలిగి బహు జాగ్రత్తగా ఉంటే నేను నీవు నడుచు మార్గమును వర్ధిల్ల చేస్తా, నీవు చక్కగా ప్రవర్తించినట్లు చేస్తా. ఇది దేవుని యొక్క సింపుల్ వాగ్దానము. అయితే ఇది ఎలా జరుగుతుంది? యెహోషువ జీవితంలో దేవుని వాక్యాన్ని వెంబడించుట ద్వారా జరుగుతుంది. ఈ యొక్క గ్రంథంలో ఈ వచనాలలో దేవుడు ఏమని రాశాడు అంటే ధర్మశాస్త్రం అని రాశాడు. 7వ వచనంలో ఏమో ఈ ధర్మశాస్త్రం అంతటి చొప్పున అని రాశాడు. 8వ వచనంలో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును అని వ్రాయడం జరిగింది. హల్లెలూయా. సరే, యెహోషువ జీవితంలో యెహోవా పలికినట్లుగా ఈ వాగ్దానము నెరవేర్చబడాలి అంటే ధర్మశాస్త్రమే కీలకమైంది. సరే, ధర్మశాస్త్రం కీలకమైంది అంటే ఏ ధర్మశాస్త్రం ఉంది ఆ రోజుల్లో? వీళ్ళెంత గొప్పోళ్ళు, ఎంత సంపద కలిగిన వాళ్ళంటే మొట్టమొదటిసారిగా ఆ ధర్మశాస్త్రం అన్నది, ధర్మశాస్త్ర గ్రంథం అన్నది వీరి చేతికే వచ్చింది. ఇది రాసింది కూడా ఎవరో కాదు, యెహోషువను ఎవరైతే ఆశీర్వదించి అభిషేకించి నాయకుడుగా చేశాడో ఆ మోషేనే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని కూడా వ్రాయడం జరిగింది. ఇక్కడ వ్రాయబడినట్లు ధర్మశాస్త్ర గ్రంథం అని చెప్పబడే ఈ యొక్క బుక్ లేదు అంటే ఒక కాంబినేషన్ ఆఫ్ బుక్స్ కూడా మోషేనే. ఆ బుక్స్ ఏవో కాదు, ఈ గ్రంథం మనం చదువుకుంటున్న గ్రంథం కంటే ముందు ఎన్ని గ్రంథాలు ఉన్నాయో అవన్నీ, అంటే ఫస్ట్ 5 బుక్స్ ఏవైతే బైబిల్లో ఉన్నాయో అవి ఆ రోజుల్లో యెహోషువకి అందుబాటులో ఉన్నాయి. అది మోషేనే వ్రాసాడు. అప్పుడు ప్రజలందరికీ చదివి వినిపించుటకు, వారికి దేవుని గూర్చి జ్ఞానాన్ని అభ్యసింపచేయుటకు ఆ గ్రంథం ఉపయోగపడేది. అందరూ మేబీ చదివి ఉండకపోయి ఉండొచ్చు, కానీ అయితే కొంతమంది పెద్దలు లేదు అంటే మోషేతో పాటు ఉన్నవారు, అలాగే మోషే తరువాత జనరేషన్ లో ఉన్న నాయకులు, యెహోషువతో ఉన్న నాయకులు, వారు చదివి ఉండి ఉండొచ్చు. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ధర్మశాస్త్రం
ధర్మశాస్త్ర గ్రంథం అని వ్రాయడం జరిగిందో అది ఇప్పుడు ఈ రోజులలో మనకు జీవ గ్రంథమైన బైబిలే. హల్లెలూయా. ధర్మశాస్త్రం అంతటి చొప్పున అని చెప్పిన, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నదంతా అని చెప్పిన, అది ఈ రోజున మనకు దేవుని వాక్యానికి సూచనగా ఉంది. ఆ రోజుల్లో ధర్మశాస్త్రంలో ఉన్నదంతా దేవుని వాక్యమే, ఇప్పుడు బైబిల్లో ఉన్నదంతా కూడా దేవుని వాక్యమే అని మనం మరవకూడదు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుడు సింపుల్గా యెహోషువకి ఏం చెప్తూ ఉన్నాడు అంటే, నీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడాలంటే దేవుని వాక్యాన్ని వెంబడించు. యెహోషువా, యు బెటర్ ఫాలో మై వర్డ్, యు బెటర్ ఫాలో ద లా ఆఫ్ గాడ్. ధర్మశాస్త్రాన్ని వెంబడించమని ఇక్కడ వ్రాయబడకపోయినా దేవుడు ఈ ధర్మశాస్త్రం గూర్చి యెహోషువాతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు యెహోషువాకు ఏమర్థమైందంటే, ఐ షుడ్ ఫాలో ద వర్డ్, ఐ షుడ్ ఫాలో ద లా ఆఫ్ గాడ్. నా జీవితంలో నేను సక్సెస్ అవ్వాలి అంటే, నేను నడుచు మార్గములో చక్కగా ప్రాస్పర్ అవ్వాలి అంటే నేను ధర్మశాస్త్రాన్ని వెంబడించాలి. అంటే అక్కడ ఆయన వ్రాసిన ప్రతి మాటను నేను వెంబడించాలి. అప్పుడు నేను నిజముగా దేవుడు చెప్పినట్లు ఆ వాగ్దానాన్ని నేను స్వాధీనపరుచుకుంటా. నా జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడుతుంది అని అర్థమైంది. హల్లెలూయా. నిజముగానే దేవుని వాక్యాన్ని మనం వెంబడించే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా.